Hi students, one of the most important problem in oscillations. On an average, a human heart is found to beat 75 times in a minute. Calculate its frequency and time period. Okay, answer. The beat frequency of heart ఎంత ఇచ్చాడండి 75 times per minute. 75 times per minute. ఇది ప్రాబ్లంలోనే ఇచ్చారండి. అండ్ ఫ్రీక్వెన్సీని ఎఫ్ అనుకుంటున్నానండి. ఎఫ్ ఈక్వల్స్ టు 75 డివైడెడ్ బై 1 minute అంటే 60 seconds అండి. 75/60. ఎఫ్ ఈక్వల్స్ టు 75/60 చేస్తే 1.25 వస్తుందండి. 60/75 చేస్తే 1.25. ఫ్రీక్వెన్సీ ఫార్ములా T is equals to 1/f కదండి. F ఈక్వల్స్ టు 1/t అంటే F is equals to 1/time యూనిట్స్ అండి, సెకండ్. సో F ఈక్వల్స్ టు సెకండ్ యూనివర్స్. సో అలా అయినా రాయొచ్చండి. లేదంటే ఫ్రీక్వెన్సీ ఈక్వల్స్ టు 1.25 హెడ్జెస్. ఫ్రీక్వెన్సీకి యూనిట్స్ ఏమండి, హెడ్జెస్. సో ఇక్కడికి మనకి ఫ్రీక్వెన్సీ వచ్చేసిందండి, ఒక టర్మ్ అయిపోయింది. సెకండ్ వన్ టైం పీరియడ్. టైం పీరియడ్ ఫార్ములా T ఈజ్ ఈక్వల్స్ టు 1/f. T ఈజ్ ఈక్వల్స్ టు 1/f వాల్యూ ఎంత వచ్చిందండి, 1.25. సో T ఈజ్ ఈక్వల్స్ టు 1.5. పాయింట్ ఉంది కదండి డినామినేటర్లో, అది రిమూవ్ అవ్వడానికి మల్టిపుల్ విత్ 100 డివిజన్ విత్ 100 చేయండి. ఇదే వాల్యూకి మల్టిపుల్ విత్ 100 డివిజన్ విత్ 100 అలా చేస్తే 100 ఇంటూ 1 100, 1.25 ఇంటూ 100 125. 125 ఆఫ్ 100 అంటే 0.8 వస్తుందండి. T ఈజ్ ఈక్వల్స్ టు 0.8 సెకండ్. టైం పీరియడ్కి యూనిట్స్ ఏమండి, సెకండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.